నమస్తే టిఆర్ నిజాం. నేను మీ తాళ్ళపల్లి రమేష్. మార్నింగ్ న్యూస్కు స్వాగతం. అన్ని పేపర్లను ప్రధాన వార్తలు ఒకసారి చూస్తున్నాం. అందులో భాగంగా ఈ తెలంగాణ గడ్డ పైన మొన్న శ్రీరామనవమితోటి కొత్త పార్టీ అవతరిస్తుంది అనుకుంటాను. కల్వకుంట్ల కవిత గారు పార్టీ ఆవిర్భవిస్తారని చెప్పేసి ఆ రోజు పార్టీ అనౌన్స్మెంట్ చేస్తారని కూడా ఊహాగానాలు అయితే వచ్చినాయి. కానీ ఆమె ఈ నెల 25వ తారీఖు నాడు పార్టీని పెట్టడానికి సిద్ధమైంది. పార్టీకి సంబంధించి పార్టీ పేరు, పార్టీ జెండా, పార్టీ విధి విధానాలను మేము ప్రకటిస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పింది. ఈరోజు కూడా కవితక్క పార్టీ పేరు టీఆర్ఎస్ కాబోతుందని చెప్పేసి ఊహాగానాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ అయింది. అది ఇప్పుడు ఖాళీగా ఉన్నది కాబట్టి దాన్ని ఎవరైనా వాడుకోవచ్చు. ఒకవేళ టీఆర్ఎస్ పెట్టుకుంటే టీఆర్ఎస్ అనేది ఎక్కువ మందికి తెలుసు. ఇప్పుడు పార్టీ పెట్టాలి, కొత్త పార్టీ పోవాలంటే ఎక్కువ మంది దగ్గర పోవాలంటే ఇబ్బంది అవుతుంది, చాలా టైం కూడా పడుతుంది. ఆ పేరు పలకడానికి చాలా రోజులు పడుతుంది. ఇది టీఆర్ఎస్ పేరు ఉంటే మంచిగా ఉంటుందని చెప్పేసి ఆలోచన చేస్తాను. ఎందుకంటే ఖాళీగా ఉన్నది కాబట్టి ఎవరైనా వాడుకోవచ్చు అని చెప్పేసి ఆ దిశగా మేము అడుగులు వేస్తాను అని చెప్పేసి కవితకి అయితే చెప్తా ఉన్నది. చూడాలి మరి టీఆర్ఎస్ఏ పెడుతుందా లేకపోతే వేరే పార్టీ పెడుతుందా అని చెప్పేసి ఆలోచించుకోవాలి. ఒకవేళ టీఆర్ఎస్ పెడితే మాత్రం మా కలర్ మాత్రం గులాబీ కలర్ ఉండదు, పింక్ కలర్ ఉండదు, వేరే కలర్ ఉండే విధంగా ఆలోచన చేస్తాను. ఇంకోటి, ఈసారి మహిళా రిజర్వేషన్లు పెరిగేటువంటి ఆస్కారం ఉన్నది. ఎందుకంటే చట్టసభలలో 33% రిజర్వేషన్లు అమలు చేయాలి మహిళలకు అని చెప్పేసి చట్టం కూడా చేసిరు కాబట్టి ఈసారి ఎక్కువ సీట్లు వచ్చేటువంటి ఆస్కారం ఉన్నది. ఒకవేళ గజ్వెల్ ఇట్లా మహిళ అయితే మాత్రం అక్కడ కూడా పోటీ చేయడానికి సిద్ధంగా, వాళ్ళ నాన్న మీద కాదు, మరి జనరల్ వస్తే కాదు, వాళ్ళ మహిళ అయితే మాత్రం అక్కడ కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి కూడా పత్రిక ముఖంగా అక్క తెలియజేసింది. ఏమైనప్పటికీ ఈ నెల 25వ తారీఖు నాడు అది టీఆర్ఎస్ అవుతుందా ఇంకో పార్టీ అవుతుందా ఆలోచన చేసుకుందాం. ఎందుకంటే అప్డేట్ మనం ఎప్పటికప్పుడు అందడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ప్రతి పేపర్లో వచ్చిన వార్తలను మనం విశ్లేషణ చేసుకుంటాము. ఇంకోటి, కవితక్క ఇంకో విషయాన్ని కూడా లేదు. ఎందుకంటే ఈరోజు ప్రైవేట్ స్కూల్లో దోపిడీ అంటే ఏర్పడని దోపిడీ అందరికీ తెలిసిన సత్యమే. ఫీజులని, ఇంకో ఫీజులని, ఇంకో కథ అని, బస్సు ఫీజు అని, వ్యాన్ ఫీజు అని, స్కూల్ ఫీజు, షూ ఫీజు అని, టై ఫీజు అని, బుక్స్ ఫీజు అని విపరీతంగా దోసుకుంటా ఉన్నారు ప్రైవేట్ యాజమాన్యం అంతా, అందరికీ తెలిసిన విషయం. కానీ వీళ్ళంతా మరి వీళ్ళు ఎందుకు చర్యలు తీసుకుంటే తెలుస్తలేదు. వీళ్ళేమో గతంలో ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిన ఒక మాట, ఒక్కొక్క గవర్నమెంట్ స్కూళ్ళల్లో 1,00,000 పైన ఖర్చు పెడతాను, ఇక్కడ స్కూళ్ళల్లో తక్కువనే ఉన్నది, అయినా కూడా ఇక్కడ రిజల్ట్ వస్తే ఎక్కువ మంది జాయిన్ అయితే లేరని చెప్పేసి అంటారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఒక చట్టం తేవాలి, ఫీజు నియంత్రణ 100% జరగాల్సిన అవసరం ఉన్నది. ఒక్కొక్కరు 30-40% పెంచుకుంటారని చెప్పేసి బయట టాక్ కూడా నడుస్తూ ఉన్నది. ఎందుకంటే స్కూళ్ళలో బుక్స్ అమ్మొద్దు అని చెప్పినప్పటికీ వీళ్ళే సపరేట్గా బుక్స్ అమ్మేటువంటి తతంగం చేస్తూ ఉన్నారు. ఇప్పటి చాలా స్కూళ్ళకు ఐఐటి ఫౌండేషన్ ఇలాంటి సందర్భాలు లేవు. ఏదైతే స్టేట్ రెగ్యులేషన్కు సంబంధించి స్టేట్ విద్యాశాఖకు సంబంధించినటువంటి విధి విధానాలు అమలు చేయాల్సిన సందర్భం ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి ఆ సిలబస్ను వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పేర్లు పెట్టి ఇక్కడ పెద్ద ఆర్భాటాలు చేసి తల్లదండ్రులను దోచుక తింటారు. వీటిపైన ఖచ్చితంగా ఫీజు నియంత్రణ చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ప్రభుత్వాన్ని గట్టిగా అడగదలుచుకున్నాం. ఎందుకంటే ఈరోజు పిల్లలు గవర్నమెంట్ వ్యవస్థ మీద నమ్మకం లేక ప్రైవేట్ స్కూళ్ళలో పోతా ఉన్నారు. దానివల్ల అక్కడ ఉన్న తల్లిదండ్రులకు భారంగా మారుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర మీరు ఒక్కొక్క పిల్లగానికి ₹1,00,000 పైసలు ఖర్చు పెడతామని చెప్పేసి అంటారు. ఖచ్చితంగా ఇప్పుడు జరిగేటువంటి ఒక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి గవర్నమెంట్ ఉద్యోగస్తులు, గవర్నమెంట్ యొక్క టీచర్స్ పిల్లలంతా గవర్నమెంట్కు సంబంధించినటువంటి ఆ స్కూల్లోను కాలేజీలోనూ చదవాలని చెప్పేసి ఒక చట్టం తేవాలని చెప్పేసి మిమ్మల్ని 2 చేతులు వచ్చి అడుగుతున్నాయి. ఎందుకంటే ఈరోజు మీరు వేలు ఖర్చు పెడతారు, ఉపయోగం లేకపోతే ఏం ప్రయోజనం? మీరు ఎవరైతే జీతాలు ఇస్తున్నారో, ఎవరైతే ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకొని గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటూ గవర్నమెంట్ స్కూళ్ళలో విద్యాబుద్ధులు చెప్పి మిమ్మల్ని మేము బాగు చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఈరోజు అక్కడ చదవడానికి ఇష్టంగా లేకుండా ఉన్నారు. వాళ్ళు చదివేయడానికి వాళ్ళు కూడా సిద్ధంగా లేరు. మరి ఏందో ఒకసారి ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తాను. నిజంగా కవితకి కూడా చెప్తాను, ఫీజు నియంత్రణ తేవాలని చెప్పేసి కవితకి కూడా చెప్తా ఉన్నది. ఖచ్చితంగా అన్ని సంఘాలు కానీ అన్ని పార్టీలు కానీ ఈ విధంగా అడుగులేయాలి. ఎందుకంటే ఈరోజు మీరు ఏం మాట్లాడినా కూడా ఆ ప్రభుత్వం దోసుకుంటుందా, ఈ ప్రభుత్వం దోసుకుంటుందా, ఆ నాయకుడు దోసుకుంటా అంటారు తప్ప నిజంగా మీరు దోపిడీ చేయబడతా ఉన్నారు. మీకు నిజంగా ఇక మీ వల్ల మీ దగ్గర ఫీజులు పిప్పి చేస్తూ ఉన్నారు. నిజంగా ఇక్కడ మేము చట్టం చేయడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఏ ఒక్క రాజకీయ నాయకుడు అన్నా
మాట్లాడిన సందర్భాలు మీకు కనపడతానే. ఒకరి మీద ఒకరు అబండాలు వేసుకుంటారు. ఈ పార్టీలో పోయి ఆ పార్టీలే ఉంటారు, మళ్ళీ అలాగ వెళ్ళి చిల్లు ఉంటారు. వాళ్ళు అధికారంగా పార్టీలు మారుతారు తప్ప వ్యక్తులంతా మ్యాక్సిమం వాళ్ళే ఉంటా ఉండరు. ఒకసారి ఆలోచన చేయాలి ప్రజలారా. ఫీజు నియంత్రణ తేవాలని చెప్పేసి మీరు కూడా ఉద్యమాలు తేవాల్సిన అవసరం ఉందని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఒకసారి గుర్తు చేస్తాను. ఖచ్చితంగా ఈ తెలంగాణ గడ్డ పైన కొత్త పార్టీ అవతరించబోతుంది. అది కవితక్క పార్టీ టీఆర్ఎస్ కాబోతుందని చెప్పేసి ఊహ గానాలు అయితే వినపడతా ఉన్నాయి.